లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ చిన్నగా ఉంటే ముందుగా ఇలా అన్ని పెట్టి చూసుకోవాలి ఒకసారి. బ్యాక్ పట్టు, ఫ్రంట్ పట్టు, షేప్ పట్టీలు, హ్యాండ్స్. ఫ్రంట్ పట్టు కొంచెం అతుకులు వచ్చినా పర్వాలేదు, కానీ బ్యాక్ పట్టుకు అతుకులు లేకుండా చూసుకోవాలి. ఫ్రంట్ పట్టు కూడా నెక్ సైడ్ కాకుండా చూడండి ఇటువైపు కింద వైపు నెట్ సైడ్ వచ్చినా పర్వాలేదు. హ్యాండ్స్కి కూడా చంక దగ్గర అతుకులు వచ్చినా పర్వాలేదు, కానీ మిడిల్లో పొడవుగా అంటే మనకు కనిపించే దగ్గర అతుకులు లేకుండా చూసుకోవాలి. హ్యాండ్స్కి కూడా ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. లైనింగ్స్ అన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్స్ అన్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి నీట్గా కట్ చేసుకోవాలి. ఇది జార్జెట్ బ్లౌజ్, కొంచెం కూడా కదలకుండా కట్ చేసుకోవాలి, లేదంటే మనకి క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది, కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. మనం ఇలా కట్ చేసుకోక మిగిలిన చిన్న చిన్న పీసెస్ అన్ని మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయే వరకు పడేయకూడదు. బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఏదైనా అవసరం పడితే మళ్ళీ సేమ్ పీస్ కావాలంటే దొరకదు కదా. ఈ చిన్న షేప్ పట్టీలో హ్యాండ్స్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా వేస్ట్ క్లాత్స్ అన్ని పడేసుకోవద్దు బ్లౌజ్ కుట్టే వరకే.